హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. టుడే మనం చూస్తున్నాం ట్రెడిషనల్ మేకప్. నేను ఎలా చేస్తున్నానో మొత్తం మీకు వివరిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం వేసే మేకప్ నీట్ ఫినిషింగ్ రావాలంటే స్కిన్ చాలా హెల్తీగా ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. నేనైతే బాబీ బ్రౌన్లో ఉన్న హైడ్రేటింగ్ ఫేస్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నా అండి. సో మనం ఎక్కడెక్కడ డ్రైగా ఉంటుందో సో మొత్తం ఫేస్ అంతా మ్యాక్సిమం అప్లై చేసుకోవాలండి. నీట్గా బొట్టులా పెట్టుకుని అప్లై చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా బ్రష్తో మనం ఫేస్ అంతా మొత్తం ఈవెన్ అయ్యేలాగా మొత్తం బ్లెండ్ చేసుకోవాలండి. సో నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్కిన్ మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా మొత్తం బ్లెండ్ చేసుకోవాలండి. స్కిన్ మొత్తం అంతా బ్లెండ్ చేయాలి మనం. ఎక్కడ ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్లో మళ్ళీ మనం ప్రైమర్ అప్లై చేయలేదు అని అంటే కనుక అది కంపల్సరీ ఆ ప్లేస్లో ప్యాచెస్ రావడమో లేదంటే డ్రై అయిపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో అది మాత్రం క్లియర్గా చూసుకోవాలి, మనం నీట్గా అప్లై చేసుకోవాలి. ప్రైమర్ అయిపోగానే లిప్ బామ్ కూడా అప్లై చేసుకోవాలండి. సో లిప్ బామ్ కూడా నీట్గా లిప్స్ మొత్తం అప్లై చేసుకోవాలి డ్రై లేకుండా. సో అప్పుడు మాత్రమే మనకి లిప్స్టిక్ వేసినప్పుడు నీట్గా బ్లెండ్ అవుతుందండి లిప్స్టిక్ అన్నది. సో కన్సిలర్ తీసుకోవాలండి. కన్సిలర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్లా అనిపిస్తాయో లేదంటే స్కిన్ ఈవెన్ లేదనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే కంపల్సరీ కన్సిలర్ అప్లై చేసుకోవాలండి. మనం వితౌట్ కన్సిలర్ మేకప్ వేసామనంటే అది 100% ఆ ప్లేస్లో మీకు కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే గ్రేయిష్లో రావడం కానీ జరుగుతుందండి. సో కంపల్సరీ కన్సిలర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో కన్సిలర్తో ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా ఫేస్లోకి బ్లెండ్ అయ్యేలాగా మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో నీట్గా బ్లెండ్ చేసుకుని స్కిన్ టోన్ ఈవెన్ అయిన తర్వాతే మనం మెయిన్ బేస్ అన్నది స్టార్ట్ చేయాలి. లేదు అంటే కనుక మనం ఎంత మేకప్ చేసినా సరే ఆ మేకప్ అంతా మొత్తం మీకు కలర్ చేంజ్ అయిపోవడం కానీ లేదంటే లైక్ మొత్తం కేకీలా అయిపోవడం కానీ జరుగుతుందండి. ఇలా నీట్గా మొత్తం ఫేస్ అంతా బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు మనం బేస్ అన్నది స్టార్ట్ చేసుకోవాలండి. సో బేస్ స్టార్ట్ చేసుకున్నాం మనము. సో కలర్కి ఏదైతే మనకు సెట్ అవుతుందో అదే కలర్లో మనం తీసుకోవాలండి. ఎక్కువ బ్రైట్ అయితే తీసుకోకూడదు. ఉన్న టోన్ కన్నా మనం ఒక 5% to 10% మాత్రమే మనం బ్రైట్ అన్నది చేయాలి స్కిన్ టోన్ని. అలాగే బ్లెండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఫేస్ పైన. సో మనం వేసే బేస్ అన్నది ఎంత నీట్గా బ్లెండ్ చేస్తే అంత లాంగ్ లాస్ట్ ఉంటుందండి. అలాగే ప్యాచెస్ రాకుండా కూడా ఉంటుంది. మనం ఏదో హడావిడిగా చేసేస్తే కనుక అదైతే 100% ఉండదు, ప్యాచెస్ రావడం జరుగుతుంది. కంపల్సరీ మనం అన్న బేస్ అన్నది చాలా నీట్గా స్కిన్ మొత్తం బ్లెండ్ చేయాలండి. మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా ప్రతిదీ మనం బ్లెండ్ చేసుకోవాలండి. సో మీరు చూస్తున్నారు కదా, ఆబ్వియస్లీ స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెం. సో నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ పార్ట్ బేస్కి వచ్చేసరికి మనకి. ఫేసు అలాగే నెక్ కూడా ఈవెన్ టోన్లో ఉండేలా చూసుకోవాలండి. ఫేస్ ఒకలాగా నెక్ ఒకలా ఉంటే కనుక మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో ఫేస్ వరకు మేకప్ ఉంటే బాగోదు కాబట్టి మొత్తం నెక్ కూడా నీట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఫేస్ ఏదైతే టోన్లో ఉందో అదే టోన్లో వచ్చేలా మొత్తం ఫేస్కి మొత్తం అంతా మ్యాచ్ చేసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ అయితే అప్లై చేసుకోవాలండి. బేస్ ఫినిష్ అయిన తర్వాత కాంపాక్ట్ తీసుకుని నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. కాంపాక్ట్ అప్లై చేసుకుంటే మీకు అది ఎక్కువసేపు ఉంటుందన్నమాట. తర్వాత ఐబ్రోస్కి వచ్చేసరికి సో నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఐబ్రోస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ మనం బ్రాడ్ చేయకుండా ఉన్న దానికన్నా కొంచెం డార్క్ చేసుకోవాలి. మరీ బ్లాక్ చేయకుండా కొంచెం బ్రౌన్ షేడ్లో అలా బ్రౌనిష్ బ్లాక్లో ఇచ్చుకోవాలి. మరీ డెడ్ బ్లాక్ ఇచ్చామంటే కనుక లైక్ అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. సో అది కంపల్సరీ చూసుకోవాలి మీరు. ప్రతి కార్నర్లో మనం చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలండి. ఎడ్జెస్లో కానీ స్టార్టింగ్ పాయింట్స్ ఎండ్ పాయింట్స్లో నీట్గా ఎటువంటి ఎక్స్ట్రాస్ లేకుండా నీట్గా చేసుకోవాలండి. సో దాని తర్వాత ఐ షాడోకి వచ్చేసరికి ఎక్కువ డార్క్ కలర్స్ అయితే ఎవరు యూజ్ చేయొద్దు. లైక్ అది మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఐ మేకప్ అన్నది ఎంత నీట్గా ఎంత డీసెంట్గా ఉంటే సో అంత నీట్గా. సో ఈవెంట్ అయితే ఇంట్లో జరిగే ఫంక్షన్ కాబట్టి నేను ఎక్కువ డార్క్ కలర్స్ తీసుకోవట్లేదు. మ్యాక్సిమం మ్యాటిష్కే ట్రై చేస్తున్నాను నేను. సో ఎక్కువ డార్క్ కలర్స్ కాకుండా ఉన్న కలర్లోనే కొంచెమే చేసుకోవాలండి. ఎందుకంటే అంతా చాలా దగ్గరలో చూస్తారు కాబట్టి సో చూసిన వాళ్ళు కూడా ఇదేంటి ఇంత మేకప్ ఉంది అన్నట్టుగా కాకుండా సో చాలా నీట్గా ఉందన్న అనేలా చేసుకోవాలండి మనం. సో ఐ షాడో కూడా చాలా నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ ఎక్కువ హడావిడి చేయకుండా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో
సో మనం హడావిడిగా తొందరగా చేసేయాలి, ఫాస్ట్‌గా చేసేయాలి అనుకుంటే గనుక మీకైతే ఫినిషింగ్ ఉండదు. మేకప్‌లో మెయిన్ తెలుసుకోవాల్సిందొచ్చి బ్లెండింగ్ అండి. సో బ్లెండింగ్ అన్నది మనం ఎంత నీట్‌గా చేస్తామో, ఎంత ప్లెజెంట్‌గా చేస్తామో దాన్ని బట్టే మన అవుట్‌లుక్ అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మన ఐ మేకప్ అన్నది చాలా నీట్‌గా బ్లెండ్ చేసుకొని కలరు లేయర్ బై లేయర్ తీసుకోవాలండి. ఒకేసారి మనం ఎక్కువ తీసేసుకొని మనం అప్లై చేసేద్దాం అనుకుంటే అది బ్లెండ్ అవ్వదు. సో దట్ అది చాలా డార్క్ అయిపోవడం గానీ, లేదంటే బ్రైట్ అయిపోవడం గానీ జరుగుతుంది. సో ఐ షాడో ఏసేటప్పుడు ఎక్కువ తీసుకున్నామంటే ఐ షాడో ఫేస్ పైన పడిందంటే ఐ షాడో తొందరగా పోదండి ఫేస్ పైన నుంచి. సో లేయర్ బై లేయర్ తీసుకొని కొంచెం అన్నది బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి మనం అప్లై చేసామంటే అది ఫేస్ పైన పడిపోతుంది. సో ఫేస్ పైన పడిన తర్వాత అది పోదు. మళ్ళీ మనం ఎంత కాంపాక్ట్ పెట్టినా, ఎంత స్టిక్ పెట్టి మనం బ్లెండ్ చేసినా అదైతే పోదండి. సో ఆ కలర్ అయితే అక్కడ ఉండిపోద్ది. ఆ షాడో కూడా అలానే ఉండిపోతుంది. సో అదైతే మెయిన్ చూసుకోండి ఎవరైనా సరే. అలాగే ఇన్నర్ కార్నర్‌లో నేనైతే లైట్‌గా హైలైట్స్ ఇచ్చుకుంటున్నానండి. సో మొత్తం నీట్‌గా బ్లెండ్ చేసుకున్న తర్వాత హైలైట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే ఇన్నర్ కార్నర్‌లో కొంచెం ఐ అన్నది హైలైట్ అవుతుంది. సో మొత్తం మ్యాటిష్ లేకుండా కొంచెం హైలైట్స్ అయితే ఇస్తున్నాను నేను. కాజల్ అండి. సో కాజల్ అన్నది ఎంత బ్యూటీ ఇస్తదో మీకు కూడా తెలుసు. సో కాజల్ చాలా నీట్‌గా కొంచెమే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే కొంతమందికి వాటర్ వస్తది. ఐకి ఇరిటేట్ లేకుండా నీట్‌గా మనం అప్లై చేసుకోవాలండి కాజల్లు. సో అలాగే మనం ఏసిన బేస్ అంతా పాడవకుండా ఉండాలంటే మనకి ఆ పౌడర్ ప్యాడ్ అనేది నీట్‌గా ఫింగర్‌కి పెట్టుకొని ఐ కిందకి కొంచెం తీసుకొని పెట్టాలండి కాజల్లు. లేదంటే మనం చేసే మేకప్ మొత్తం ప్యాచెస్ అయిపోతాయి. అది చాలా ఇంపార్టెంటు. సో తర్వాత కాజల్ పెట్టిన తర్వాత నీట్‌గా కొంచెం ఎడ్జెస్ అన్నది బ్లెండ్ చేసుకోవాలండి. సో అది బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ లాంగ్ లాస్ట్ ఉంటది. తొందరగా స్ప్రెడ్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ జరగకుండా నీట్‌గా ఉంటదండి. సో మనం కాజల్ పెట్టేటప్పుడు కంపల్సరీ హెయిర్ స్టైల్ అన్నది ఆఫ్ చేయాలి. లేదంటే హెయిర్ స్టైల్ చేస్తూ ఉండి మనం కాజల్ పెట్టామంటే గనక డిస్టర్బ్ అయిందంటే కాజల్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్దండి. సో మనం ఇప్పటి వరకు చేసింది మొత్తం వృధా అయిపోతుంది. సో అలా కాకుండా హెయిర్ అన్నది ఒకసారి ఆపించుకొని నీట్‌గా మనం కాజల్ పెట్టుకోవాలి. సో కాజల్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి నీట్‌గా ఫేస్ అంతా మొత్తం బ్లెండ్ చేసుకొని ఎటువంటి ఏం పడకుండా ఐ షాడో ఏసాం కాబట్టి ఐ షాడో కూడా నీట్‌గా ఫేస్ మీద ఎక్కడ లేకుండా చూసుకోవాలండి. మొత్తం మనమే చేసుకోకుండా అప్పుడప్పుడు హెయిర్ స్టైల్‌కి కూడా కొంచెం టైం ఇస్తూ ఉండాలి. లేదంటే వాళ్ళు కూడా డిలే అయిపోతారు కదా! సో ఈ వీడియోలో అయితే ఓన్లీ మేకప్ వరకే చూపించగలుగుతున్నాను. కుదిరితే నెక్స్ట్ నుంచి హెయిర్ స్టైల్ కూడా ట్రై చేస్తా అండి చూపించడానికి. సో పాపిడి బిళ్ళ అన్నది సెంటర్‌కి ఉందా లేదా అన్నది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత బ్రైడ్‌కి కూడా అడగాలి. సో తను కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాతే అది ఫిక్స్ చేయాలండి. సో ఫిక్స్ చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ చేసుకోవాలండి. సో అది మనం పాయింట్ ఫిక్స్ అవ్వకుండా మనం హెయిర్ అయితే ప్యాక్ చేసామంటే మళ్ళీ తీసి పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతది. కొన్ని సార్లు హడావిడి అయిపోతది కాబట్టి సో ప్రతీదీ నీట్‌గా చూసుకొని చేసుకోవాలండి మనం. సో మన బ్రైడ్ అయితే రెడీ అయిపోయారండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. లిప్‌స్టిక్ అప్లై చేసేసాను నేను. సో లిప్‌స్టిక్ అయిన తర్వాత లిప్ లైనర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి ఎడ్జెస్ గట్రా పోకుండా నీట్‌గా లైనర్ అప్లై చేసుకోవాలి. లైనర్‌తోనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆ షేప్ అన్నది చాలా నీట్‌గా వస్తుంది. సో బ్రైడ్ అయితే మొత్తం రెడీ. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్‌గా చెక్ అయితే చేసుకోవాలండి. ఎక్కడైనా ఏదన్నా స్ప్రెడ్ అయిందా ఏంటి అని చెప్పి. సో నేను చేసిన దాంట్లో అయితే కాజల్ కొంచెం స్ప్రెడ్ అయింది. సో ఐ కింద అయితే మొత్తం నేను క్లియర్ చేసుకున్నానండి. సో టోటల్‌గా మనం అయితే రెడీ అయిపోయాము. ఇదే మన ఫైనల్ లుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.